అండి వెల్కమ్ టు యోగస్టాక్. యూకే నెక్స్ట్ ఇంకా అమెరికా స్టైల్లో తయారైంది. ప్రజెంట్ యాక్చువల్గా ఇమిగ్రేషన్ రైట్స్ స్టార్ట్ అయినాయి. మెయిన్ ఏంటంటే రీసెంట్గా వచ్చేసి గత ఒక ఆల్మోస్ట్ 5 to 10 years అసలు యూకే ఇమిగ్రేషన్ చాలా వరస్ట్గా తయారైపోయింది అనమాట. మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇల్లీగల్గా ఎక్కువ ఉండిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఇప్పుడు ఈ గుజరాత్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు కదా, మన వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు. కానీ వీళ్ళందరూ ఏంటంటే విజిట్ వీసా మీద దేని మీదనో రావడము, ఇంకా వాళ్ళు ఉండిపోవడము. అంటే చివరికి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఆ మధ్యన ఎప్పుడో ఒక వీడియో పెట్టా, మీరు చూసారో లేదో, చివరికి ఎక్కడ చూసినా గుట్కాలు, పాన్ పరాగులు, రోడ్లన్నీ కూడా మొన్న ఎవరో పెట్టారు రెడ్ బ్రిటన్ అని చెప్పేసి, మన గుట్కాలు పాన్ పరాగులన్నీ ఉమ్మేసినా చూపించి పెట్టేసి, అంటే ఆ స్టేజ్కి దిగజారిపోయింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మన ఇండియన్సే కాకుండా ఇంకా ఈస్టర్న్ యూరోపియన్స్, తర్వాత ఇక పాకిస్తానీస్, ఆఫ్ఘనిస్తానీస్, ఇలా రకరకాలుగా బోల్డ్ అంతమంది ఇమిగ్రెంట్స్ అయితే వచ్చి ఈ కంట్రీలో ఉండిపోతున్నారు. ఎవరు వెనకెళ్ళట్లేదు. సో ఇక అది మెయిన్ రూట్ ఏంటంటే ఇంకా వీళ్ళకి కూడా చిర్రెత్తిపోయింది. ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా లోకల్ ఎవరైతే ఈ బ్రిటిషర్స్, ఒరిజినల్ బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎందుకు వేరే చోటుకి వెళ్ళిపోవాలి అంటే, మీరు చూసుకుంటే ఆల్రెడీ లండన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. లండన్లో మీకు ఒక బ్రిటిష్ వాడు కనబడితే ఇంకా మనం మ్యూజియంలోకి వెళ్ళి ఏదో వింత చూడడానికి టికెట్ పెట్టి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ లండన్ ఖాళీ అయిపోయింది. లండన్ నుంచి అరౌండ్ మీకు 3 hours 4 hours జర్నీ కంపేర్ చేసుకుంటే మొత్తం అసలు తెల్లోళ్ళు అనే వాళ్ళు లేరు. ఇక్కడ వెళ్ళిపోయారు, చావు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, కంట్రీ వదిలేసి వెళ్ళిపోయారు. మిలియన్ ఇయర్స్ దగ్గర 20,000 మంది మిలియన్ ఇయర్స్ యూకే వదిలేసి వెళ్ళిపోయారు. రీసెంట్గా ఒక బిలియనియర్ కూడా యూకే వదిలేసి వెళ్ళిపోయాడు. ఏంటంటే నేను ఇంత కష్టపడి ఇక్కడ బతికి 40% ట్యాక్స్ కట్టి ఇంత చెత్త కంట్రీలో సెక్యూరిటీ లేకుండా నేను ఎందుకు ఉండడము అని. అంటే వీళ్ళు వెళ్ళిపోవడం కూడా పెద్ద లాసే. ఈ డబ్బులు ఏమైతే ఉంటాయో వీళ్ళ దగ్గరవి వేరే కంట్రీకి వెళ్ళిపోతాయి కదా, ఇన్వెస్ట్మెంట్లన్నీ వేరే కంట్రీలకి వెళ్ళిపోతాయి కాబట్టి చాలా లాస్ ఎకనామీకి, అది యూకే ఎకనామీకి. దాంతో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ని అందరూ లెఫ్ట్ రైట్ సెంటర్ ఆడుకుంటున్నారు అనమాట. ఇల్లీగల్ ఇమిగ్రేషను, ఆన్ టాప్ ఆఫ్ దట్ జనరల్ ఇమిగ్రేషను, జనాలు ఎక్కువైపోయారు, లోకల్ వాళ్ళకి జాబులు లేవు. సేమ్ కాన్సెప్ట్ అమెరికాలో ఏం జరుగుతుందో యూకేలో అది జరుగుతుంది. సో ఇంకా ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ వీడియోలో యూకేలో ఇమిగ్రేషన్ రైట్స్ స్టార్ట్ అయినాయి. బీభత్సంగా అయితే ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తున్నారు. అంటే టార్గెటెడ్ రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి, తర్వాత జనరల్ ఇమిగ్రేషన్ రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. బట్ హోమ్ ఆఫీస్ మాత్రం రీసెంట్గా వీడియోలు, ఫుటేజ్లు అన్ని రిలీజ్ చేస్తుంది. మెయిన్ వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇల్లీగల్ మైగ్రేషన్. అంటే చాలా మంది వచ్చి ఇప్పుడు బోట్స్లో వీటిల్లో ఇల్లీగల్గా వస్తున్నారు కదా యూకేకి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏం చేస్తారంటే అసైలం అని ఒక పిటిషన్ వేసి పడేస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, కామెడీ అయిపోయింది అందరికీ. దాంట్లో మన వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఎట్లో గొట్ల యూకే ఎయిర్పోర్ట్లో పడితే ఇంకా అక్కడి నుంచి అసైలం వేసుకోవచ్చు అనమాట. సో ఆ రూట్ని బీభత్సంగా వాడుకుంటున్నారు. యాక్చువల్గా ఆ రూట్ ఏంటంటే ఎవరికైనా నిజంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి. కానీ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఈ అసైలం అనేది ఒక ఏంటంటే అదొక టైప్లో అయిపోయింది. అప్లికేషన్ వేస్తాం, వచ్చినప్పుడు చూసుకోవచ్చు. వాళ్ళకి లీగల్గా జాబులు ప్రొవైడ్ చేయాలి, తిండి పెట్టాలి, పోషించాలి, కండిషన్గా చూసుకోవాలి. సో బ్రిటిష్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేం కష్టపడి, మేం సంపాదించి, మేం ట్యాక్సులు కడతా, మా డబ్బులతోటి వాళ్ళని పోషించడం ఏంటరా నాయన మీరు అనేది వీళ్ళ వాదన. 100% అది కరెక్టే. కష్టపడి ఒక ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ డబ్బులతోటి వాళ్ళని రిచ్ హోటల్స్లో పెట్టి పోషిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అసైలం అప్లై చేస్తున్నారు, ఫ్రీగా బెనిఫిట్లు తీసుకుంటున్నారు, దాంట్లో ఉంటున్నారు, తింటున్నారు, హోటల్స్లో అకామిడేషన్. ఆన్ టాప్ ఆఫ్ దట్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేసుకుంటున్నారు. ఏది డెలివరీలు చేసుకుంటా, లేకపోతే సూపర్ మార్కెట్లలో పని చేసుకుంటా. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు, లోకల్ వాళ్ళు అంతా దానికి ఎదురు తిరిగి ప్రతి హోటల్ ముందుకు వెళ్ళటము, ధర్నాలు చేయటము, వాళ్ళు బయట జాబులు చేయడానికి వెళ్ళే వాళ్ళని పట్టుకోవడము, ఇలా రకరకాల గొడవలు చేస్తుంటే ఇంకా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కొంచెం ప్రెజర్ తట్టుకోలేక ఇంకా ఇమిగ్రేషన్ అయితే స్ట్రిక్ట్ చేశాడు. ఆబ్వియస్లీ కొత్తగా వచ్చే స్కిల్ వర్కర్ వీసా లేకపోతే ఇలాంటి వాటన్నిటికీ రూల్స్ అయితే టైట్ అయిపోయినాయి బాగా.
ప్రెసెంట్ ఇల్లీగల్గా ఎవరైనా ఉంటుంటే, ఇల్లీగల్ అంటే ఏంటో నేను చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు టైర్ 2 మీద వీసా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ లేదు ఇక్కడ. టైర్ 2 మీద వచ్చి మీరు ఐటీ జాబ్ చేయాలి కదా, ఐటీ జాబులు లేవు. చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ ఆఫ్ లైసెన్స్ షాపులలో, తర్వాత పోస్ట్ ఆఫీస్లలో క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్లీ ఇల్లీగల్, అది పర్ఫెక్ట్లీ ఇల్లీగల్. దొరికితే మాత్రం డైరెక్ట్ మీకే కాదు, మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేసిన కంపెనీ ఉంటుందో వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇదొకటి. అంటే మనల్ని పట్టుకోవాలి అంటే వాళ్ళకి దారులు చాలా ఉంటాయి. నిజంగా పట్టుకోవాలంటే పట్టుకోగలుగుతారు, కాకపోతే మన దాకా ఎప్పుడు వస్తారో అనేది అది వేరే విషయము. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు ఇల్లీగల్. అలా చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీసా లేదు, మీ ఎస్ఐఎల్ఎం రిజెక్ట్ అయింది, అయినా కంట్రీ వదిలిపెట్టి వెళ్ళట్లేదు. చాలా మంది ఎస్ఐఎల్ఎం అప్లికేషన్ వేస్తారు, రిజెక్ట్ అవుతుంది, వాడు పోడు, కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో అట్లా ట్రాక్ చేసి పట్టుకోవాలంటే ప్రస్తుతానికి ఏంటంటే ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎవరెవరైతే ఈ షాపుల్లో, మన ఇండియన్స్ మీద కూడా చాలా వాళ్ళ మీద రైడ్స్ అయినాయి. చాలా మంది ఇండియన్స్ కూడా పంపించేశారు. ఏది రెస్టారెంట్లలో వాటిలలో పనిచేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చదువుకోవడానికి ఎవడండి వచ్చేది, ఉద్యోగం చేయడానికి డబ్బులు సంపాదించడానికి వస్తున్నారు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చి 10-20% మ్యాక్సిమం ఉంటారేమో తప్ప, వాళ్ళందరి మీద కూడా వాళ్ళు వచ్చారు, వీసాలు ఎక్స్టెండ్ కావు, ఆబ్వియస్లీ ఇక్కడే ఉంటున్నారు, ఆఫ్లైన్ షాపుల్లో పని చేసుకుంటూ, అక్కడ పని చేసుకుంటూ, ఇక్కడ పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇండియాలో పేరెంట్స్కి ఏం తెలుసు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలియదు కదా. ఆబ్వియస్లీ మా వాడు ఫారెన్లో ఉన్నాడు, మా వాడు అమెరికాలో ఉన్నాడు, మా వాడు యూకేలో ఉన్నాడు అని చెప్పుకుంటారు. సో వాళ్ళని కూడా మోస్ట్ ప్రాబబ్లీ 1 by 1 స్లోగా ఇమ్మిగ్రేషన్ అయితే చాలా క్లీనప్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త రూల్ మన ఇండియాని యాడ్ చేశారు. అది ఏంటి అంటే క్రిమినల్ రూల్ అనేది ఒకటి కొత్త తీసుకొచ్చారనమాట. అంటే ఎవరికైనా సరే 12 నెలల కన్నా ఎక్కువ శిక్ష పడి ఏదన్నా తప్పు చేసి ఉంటే వాళ్ళని డిపోర్ట్ నౌ అపీల్ లెటర్ అని చెప్పేసి ఒక రూల్ వచ్చింది. ఆ రూల్ ప్రకారం ఎక్కడైనా ఎవరైనా క్రిమినల్ పనులు చేస్తూ దొరికితే, ఎనీ క్రిమినల్ పని ఏదైనా సరే, మీరు ఫ్రాడ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ, లేకపోతే ఇంకేమన్నా ఏడిపించడం, కొట్టడం, డొమెస్టిక్ వైలెన్స్లు, ఇలాంటివి ఎటువంటి క్రైమ్స్ మీ మీద ఉన్నా సరే ఇమ్మీడియట్గా డిపోర్టేషన్ అయితే చేస్తున్నారు. మీరు ఒకవేళ కేసు కనుక మనం ఫైట్ చేయాలి, మన తప్పేం లేదు, లేకపోతే జనరల్గా డిఫెండ్ చేసుకుంటాం ఉంటారు కదా, మీరు మీ కంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి ఈ కేసు వాళ్ళే మన అపీల్ చేసుకోవచ్చు. అంటే వీడియో కాల్ ద్వారా ఆ కోర్టులో ఇవి అయితే జరుగుతాయి. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఇంతకు ముందు వేరే కంట్రీస్ ఉండేవి, ఇప్పుడు ప్రెసెంట్ ఒక 12 కంట్రీస్, అంటే ఓవరాల్ 23 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో మన ఇండియాని కూడా యాడ్ చేశారనమాట. అంటే ఉన్నారు చాలా మంది ఇక్కడ క్రైమ్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, వీళ్ళ దగ్గర క్రిమినల్ హిస్టరీ ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళందరినీ పట్టుకొని ఇంకా ఆల్మోస్ట్ డిపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ డెలివరీ డ్రైవర్స్ మీద మాత్రం వెరీ సీరియస్గా క్రాక్ డౌన్ అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా ఇల్లీగల్గా ఉంటే మాత్రం చేయమాకండి. డెలివరీ అనేది మనం చేయకూడదు, ఎవరు స్టూడెంట్లు అయితే చేయకూడదు, ఎవరో సిటిజన్స్ కానీ, గ్రీన్ మనం ఇక్కడ ILR అంటే PR ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు అయితే చేయొచ్చు. తర్వాత కార్ వాష్లలో కూడా రైడింగ్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరైనా సరే కార్ వాష్లలో వీటిలలో పనిచేస్తుంటే కనుక మీరు ఇమీడియట్గా, అదే మీకు లీగల్ వీసా ఉంటే ఫైన్ అండి, మీకు లీగల్ వీసా ఉండి మీరు చేసుకుంటా అంటే ఫైన్. ఇప్పుడు స్టూడెంట్ 20 hours జాబ్ చేయాలి, సెలవుల్లో 40 hours చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ ఏంటి చదువుకోవడానికి రాలేదు కదా, వాడు 20 hours చేస్తాడు, 40 hours చేస్తాడు, ఒక్కొక్కరు అయితే 78 hours కూడా చేస్తున్నారు. 14-15 గంటలు పని చేస్తారు, వాడు 3-4 గంటలు పనుకుంటాడు. ఎందుకంటే వాడు ఏమైనా డబ్బులు సంపాదించడం, వాడు చదువుకోవడానికి రాలే. ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లం ఉంది. అయితే చాలా రూమర్స్ కూడా ఉన్నాయి, ప్రతి చోట ఇది చేస్తున్నారు, ఇమిగ్రేషన్ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి అందరినీ వెళ్ళగొడుతున్నారని అంత ఇదైతే లేదు. కానీ జనరల్గా స్లోగా ప్రెసెంట్ జరిగేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్. ఎక్కడన్నా ఇప్పుడు ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, దాంట్లో ఎవరో వీసా అయిపోయిన స్టూడెంట్స్ పనిచేస్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, అలా వెళ్ళి రైడ్ చేసి పంపిస్తున్నారు. రీసెంట్గా కూడా ఒక 700-800 మంది మన ఇండియన్స్ని నిన్న పట్టుకున్నారనమాట. అరౌండ్ ఇప్పటికీ 250-300 మెంబర్స్ని పైన గత 4-5 రోజుల నుంచి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పట్టుకుంటున్నారు. సో ఎవరైనా సరే మీరు ఇల్లీగల్గా ఉండుంటే మాత్రం మీ అంతటా మీరు వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటే తెలుసు కదా, మళ్ళీ సంఖ్యలు వేయటము, అది తీసుకుపోయి డిపోర్టేషన్ సెంటర్లో పెట్టడము, మళ్ళీ మన కంట్రీకి పంపి, అంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్లస్ మీరు ఎప్పుడైతే ఇమ్మిగ్రేషన్ నెట్లోకి వస్తారో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు లీగల్గా ఏ కంట్రీకైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మీ రూట్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైర్ 2 మీద ఉండి మీ షాపులలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు 100% మానేసి ఐటీ జాబ్ ఎత్తుక్కోండి. ఎందుకంటే చాలా సీరియస్, అది దొరికితే మాత్రం చాలా సీరియస్. మీకు
మీ కంపెనీకి గనక ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, పాపం మా కంపెనీ మీద జెన్యున్గా ఐటీ జాబ్ చేస్తూ వర్క్ వీసా చేయించుకున్న స్టూడెంట్స్ ఉన్నోళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ కూడా థ్రెట్ ఇది. ఓకే, ఇంకా అది మీ ఇష్టం, బట్ నాకు తెలుసు చాలా మంది చేస్తున్నారని అది నేను చెప్తున్నా. నెక్స్ట్, ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఇల్లీగల్గా కనుక మీ వీసా అయిపోయి ఉంటే మాత్రం మోస్ట్ ప్రాబ్లీ మీరు ఏదైనా ఆల్టర్నేట్ వీసా రూట్ ఎత్తుకోండి. పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకుంటారా, లేదా నెక్స్ట్ ఇంకా వేరేది ఏదైనా మళ్ళీ కోర్స్ జాయిన్ అయ్యి స్టూడెంట్ వీసా అప్లై చేసుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు బి లీగల్గా మీరు ఈ కంట్రీలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎనీ ఇల్లీగల్ ఏ రూట్లో అయినా సరే, ఇప్పుడు ఎస్ఎల్ఎం కొంతమంది అప్లై చేశారు, ఎస్ఎల్ఎం అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది అంటే ఇమ్మీడియట్గా యూ లీవ్ ద కంట్రీ. ఎందుకంటే వాళ్ళు పట్టుకొని పంపిస్తే డిఫరెంట్గా ఉంటుంది, మీ అంతటా మీరు వెళ్ళిపోతే బెటర్. మెయిన్ ఏంటంటే అండి, ఫారెన్లో ఇన్ని కష్టాలు పడుతూ ఇంతలాగా ఎందుకు బతుకుతారు అంటే, ఒక పౌండ్ వచ్చేసి 117 రూపీస్ ఉంది ఇప్పుడు ఇవాళ రోజున. అంటే వాడు ఒక రోజు కష్టపడి ఒక 30 పౌండ్లు సంపాదిస్తే వాడు తినటానికి ఉండటానికి ఒక 10 పౌండ్లు పోయినా 20 పౌండ్లు అంటే దగ్గర ఒక 2000 రూపాయలు మిగులుస్తున్నాడు. ఇది సింపుల్గా నేను చెప్పిన లెక్క 30 పౌండ్లు 30 పౌండ్స్కి మాత్రమే 2000 రూపాయలు అంటే నెలకి 60,000 రూపాయలు. బట్ ఒకవేళ ఇంకా ఎక్కువ సంపాదించాడు అనుకోండి, గంటకి 10 పౌండ్లు 11 పౌండ్లు 12 పౌండ్లు ఇచ్చే ఉంటాయి. పోనీ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చినా ఒక 5 పౌండ్లు వేసుకున్నా 8 గంటలు పని చేసినా 40 పౌండ్లు వస్తాయి కదా క్యాష్. అంటే అట్లా చూసుకుంటే ఇంకా మళ్ళీ వేరే ఎక్కడన్నా పని చేయొచ్చు, హోటళ్ళల్లో పని చేయొచ్చు. ఎట్లా చూసుకున్నా మీకు ఎంత లేదన్నా అదే పర్సను ఇండియా వచ్చి నెలకి 60,000 70,000 లక్ష రూపాయలు సంపాదించడం పాసిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి అందరూ ఏంటంటే ఈ డబ్బులు ఇక్కడ సంపాదించుకోవటము, ఇండియాకు పంపించటము ఫైన్, అదంతా ఫైన్, ఎందుకంటే అందరూ సంపాదించుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. బట్ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ఈ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, లోకల్ వాళ్ళ పరిస్థితి అంధకారంలో ఉంది. వాళ్ళలో ఒక రెవల్యూషన్ అయితే బీభత్సంగా వచ్చింది. ప్రతి చోట ప్రతి హోటల్ ముందు ధర్నాలు చేస్తున్నారు, గొడవలకు దిగుతున్నారు. ఇక ఒకప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళకి ఎగైనెస్ట్గా ఎలా అయితే యుద్ధం చేసామో, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రపంచానికి ఎగైనెస్ట్గా యుద్ధం చేస్తున్నారు. అయ్యా మా దేశం మాకు ఇచ్చి మీరు వెళ్ళిపోంటారు అయినా ప్లీజ్ అని. మనం అప్పుడు చేసింది అదే కదా, మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మా దేశం మాకు ఇచ్చి మీరు వెళ్ళిపోంటారు అని. సో ఏంటంటే డిఫరెన్స్, మనం ఓన్లీ బ్రిటిషర్స్తోనే యుద్ధం చేసాము. ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ ప్రపంచం మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేస్తారు. అదొక్కటే తేడా. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్తాను అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.